హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించి 50 సి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసి ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ 50 సి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి 1 by 1 అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్, మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ సి? సి అంటే ఏంటి? సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పిఓపి అంటారండి. డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ ది ఎర్లీ 1970s at Bell Labs. What is the basic structure of a C programming? A basic C program consists of a main function which serves as the entry point of the program and optionally other functions and declarations. What is the purpose of hash include stdio.h? It is a preprocessor directive that tells the compiler to include the standard input output header file which provides function like printf and scanf for input and output operations. Next one, what is the difference between printf and scanf? printf కి scanf కి డిఫరెన్స్ ఏంటి? సో printf అనేది అవుట్పుట్ ప్రింటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. scanf అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ స్కానింగ్, మనం ఇచ్చిన ఇన్పుట్ని లైక్ అది స్కాన్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం అన్నమాట. వాట్ ఈజ్ ద వేరియబుల్ ఇన్ సి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్ అనేది మెమరీ యొక్క లొకేషన్ నేమ్ అండి. ఏ వేరియబుల్ ఇస్ ఏ నేమ్, లొకేషన్ అండ్ మెమరీ యూజ్డ్ టు స్టోర్ డేటాని స్టోర్ చేయడానికి మెమరీ లొకేషన్కి ఒక నేమ్ అన్నమాట వేరియబుల్ అనేది. హౌ డు యూ డిక్లేర్ ఏ వేరియబుల్ ఇన్ సి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్ అండ్ ఫ్లోట్ డేటా టైప్? సో ఇంటీజర్ డేటా టైప్కి ఫ్లోట్ డేటా టైప్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ మనకి ఇంటీజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇంటీజర్ వాల్యూస్ అనేవి యూజ్ చేస్తాం. మరి ఫ్లోట్ డేటా టైప్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్లోటింగ్ పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి, లైక్ ఫ్రాక్షనల్ పార్ట్ 4.1, 5.2, 4.0 ఇలా ఫ్రాక్షనల్ పార్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఫ్లోటింగ్ డేటా టైప్ అయితే యూజ్ చేస్తామండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్? రిటర్న్ స్టేట్మెంట్ ఒక పర్పస్ ఏంటి? అండ్ what is a function in C? Syntax for defining a function in C. And void keyword in function declaration. Purpose of the if statement in C. Purpose of the for loop in C. And purpose of a while loop in C. Do while loop in C. ఇవన్నీ looping statements and if conditions అండి. And difference between plus plus and I plus plus, array in C, and access elements of an array in C, size of operator, and what is a pointer in C, and how do you declare a pointer in C, purpose of the and operator, purpose of the star operator, and string in C. సో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాం, అండ్ strcmp ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఒక లెంత్ ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ సి స్ట్రక్చర్ ఏంటి. సో వాట్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఇన్ సి? హౌ డు యూ డిఫైన్ ఏ స్ట్రక్చర్ ఇన్ సి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టైప్ డెఫ్ కీవర్డ్, అండ్ enum ఎన్యూమరేట్ కీవర్డ్ గురించి, బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్ నేమ్ అండ్ హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్ నేమ్, అండ్ మీరు స్టాటిక్ కీవర్డ్, కాన్స్టెంట్ కీవర్డ్, వాలటైల్ కీవర్డ్, రిజిస్టర్ కీవర్డ్. సో వాటి యొక్క పర్పసెస్ ఏంటి? అండ్ పర్పస్ ఆఫ్ ద యూనియన్ కీవర్డ్, malloc ఫంక్షన్, ఫ్రీ ఫంక్షన్, అండ్ calloc ఫంక్షన్, realloc ఫంక్షన్, హ్యాష్ డిఫైన్ డైరెక్టివ్, హ్యాష్ ఇఫ్ డిఫ్ డైరెక్టివ్, అండ్ పర్పస్ ఆఫ్ ద హ్యాష్ ఇఫ్ అండ్ ఇఫ్ డైరెక్టివ్, అండ్ ఎండ్ ఇఫ్ డైరెక్టివ్, పారగ్మా డైరెక్టివ్. సో వీటి యొక్క పర్పసెస్ ఏంటి? సో మోస్ట్లీ మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నట్లయితే
ఇప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైతే టాపిక్స్ నేర్చుకుంటున్నారో వాటి నుండేనండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మోస్ట్లీ సి ప్రోగ్రామింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మనం జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. అండ్ C30 Days సిరీస్ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తామండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి. అండ్ కంటెంట్ అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ సి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.